హాయ్ ఫ్రెండ్స్, న్యూయార్క్ నగరంలో చూడండి ఏ విధమైన మంచు అయితే పడుతుంది అనేది. ఇప్పుడు జనవరిలో వీళ్ళకు స్టార్ట్ అయిందండి. ఒక 20 డేస్ అయితే వీళ్ళకి విపరీతమైన మంచు అయితే పడుతుంది అనమాట. అంటే ఒక్కొక్క దేశాలకు విడివిడిగా వస్తూ ఉంటుందని చెప్పొచ్చు. కెనడాలో అయితే ఈ మధ్య విపరీతంగా పడింది. నేను అది మీకు వీడియోస్ అయితే పెట్టాను అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే న్యూయార్క్లో ఇది ఒక పెద్ద పర్యాటక కేంద్రం అండి. అమెరికా రాజధాని న్యూయార్క్ అనమాట. ఇది ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ నగరాన్ని ప్రతి సంవత్సరం 4 కోట్ల మంది చూస్తూ ఉంటారనమాట. వచ్చి వెళ్తూ ఉంటారు టూరిస్టు. న్యూయార్క్ సెంట్రల్ పార్క్ అమెరికాలో అత్యధికులు సందర్శించే సెంట్రల్ పార్క్ అనమాట. అంతేకాకుండా పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ప్రదేశాల్లో ముఖ్యమైనవి ఎంపైర్ స్టేట్ బిల్డింగు, ఎల్లిస్ ఐలాండ్, బ్రాడ్వే థియేటర్ నిర్మాణాలు, మెట్రోపాలిటన్ ఆఫ్ ఆర్ట్ లాంటి మ్యూజియంస్, సెంట్రల్ పార్కు వాషింగ్టన్, అంతేకాకుండా స్క్వేర్ పార్కు, రాక్ ఫెల్లర్ సెంటర్, టైమ్స్ స్క్వేర్, ది బ్రౌన్స్ జూ, న్యూయార్క్ బొటానికల్ గార్డెన్, అలాగే ఫెయిత్ అండ్ మార్సన్ అవెన్యూలలో ఖరీదైన షాపింగ్. ఇవి కాక నగరంలో జరిగే కొన్ని ప్రత్యేక సందర్భాలలో వాటిలో గ్రీన్విచ్ విలేజ్లో జరిగే హెలోవిన్ పెరేడ్, ది ట్రిబాకో ఫిలిం ఫెస్టివల్, అంతేకాకుండా సెంట్రల్ పార్క్లో జరిగే ప్రదర్శనలు ప్రధానమైనవి. అమెరికా యొక్క ప్రత్యేక గుర్తింపు కలిగిన స్వేచ్ఛా ప్రతిమ సందర్శకులను అమితంగా ఆకర్షించే ప్రదేశాల్లో ఒకటి. తూర్పు తీరాల్లో నివసించే మొదటి, రెండవ తరాల ప్రజలు దాని షాపింగ్ కేంద్రాలైన జాక్సన్ హైట్స్, ఫ్లషింగ్, బ్రింగ్టన్ బీచ్ కూడా ప్రత్యేక ఆకర్షణలే అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మంచు అయితే విపరీతంగా పడుతుందండి, కానీ జనాలు బాగా ఎంజాయ్ చేయడం కోసం మంచులోనే తిరుగుతూ ఉంటారనమాట. ఎందుకంటే చాలా స్పీడ్గా ఉండే సిటీ ఇది, కాబట్టి ఇక్కడ జనాలు అయితే తిరుగుతూ ఉంటారు. అలాగే గవర్నమెంట్ చేయాల్సిన పనులు చేస్తూనే ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి